ఇప్పుడు ఈ వీడియో ద్వారాగా ఇప్పుడు మనం చూస్తున్న మీరు మిరప దాదాపు 45 రోజుల నుంచి స్టార్టింగ్ ఉంటుంది పూత రావడం మిరపలో. అక్కడ నుంచి మనకి దాదాపు 120 రోజుల వరకు కొనసాగుతూనే ఉంటుంది, విరివిగా స్టెప్పులుగా వస్తూనే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ప్రతి పూత రావడానికి, అది నిలబెట్టుకోవడానికి, ఇలా క్రాపు దగ్గర బాగా సెట్ అవ్వడం కోసం మనం వాడాల్సినటువంటి మందు తెలుసుకుందాం. అయితే స్పెషల్ ఏంటంటే ఈరోజు ఈ మందు గురించి, బేర్ నుంచి అలాంటి మందు గురించి క్లారిటీ తెలుసుకుందాం. ఇదేంటంటే ఇది థయాక్లోప్రిడ్ టెక్నికల్. ఇది ఈసీ మందే, కానీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈసీలోనే సాఫ్ట్, కోర్ లేని మందు, సాఫ్ట్ మందు. సో దీన్ని మనం వాడటం వల్ల ఏంటంటే, ఇది ఎస్పెషల్గా దేనికోసం తయారు చేయబడిందంటే, మిరపలో వచ్చే, వంగలో వచ్చే మెజారిటీగా గండుపోత ఏదైతే మిర్జిదోమ అంటారో, ఈ రెండింటిని, రెండు ఒకటే, ఈ రెండు రకాలుగా పిలుచుకునే పేర్లతోటి పిలువబడే ఒక దోమనే కంట్రోల్ చేయడం కోసం ఈ థయాక్లోప్రిడ్ అనే మందుని సిఫార్సు చేయడం జరిగింది. కంపెనీ తయారు చేయడం కూడా జరిగింది. సో ఈ గండుపోతతో పాటు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, కొద్దిగా తామర పురుగు, అలాగే మొక్కకి మంచి క్లోరోఫిల్ అంటే మంచి నలుపు రావడం, అలాగే కాయలు బాగా వంకరలు తిరగకుండా, గడ్డుపోతలు కాకుండా, అక్కడక్కడే ఉండిపోకుండా సాగడానికి, జౌరంగా స్టడీగా స్ట్రైట్గా ఉండటానికి చాలా దోహదపడింది ఈ అలెంటో అనే మందు, అంటే థయాక్లోప్రిడ్ అనే టెక్నికల్. సో ఇది కంప్లీట్గా మనకి నెగిటివ్ లేకుండా, పంటకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చాలా చక్కగా పనిచేసే మందు ఇది. దీనికి కాంబినేషన్ మరి ఏంటంటే, మనకి ఎక్కువగా మ్యాక్స్ లిక్విడ్లో, అంటే మైక్రోన్యూట్రియంట్స్ లిక్విడ్లో అయితే బాగుంటుంది. పౌడర్ ఫామ్ కొన్ని చోట్ల కలుస్తుంది, కొన్ని చోట్ల కలవట్లేదు. కారణం వాటర్ ప్రాబ్లం. కొంతమంది ఏంటంటే ఈ అలంటో నీళ్ళ బకెట్లోనే మ్యాక్స్ కూడా పౌడర్ పోయడం జరుగుతుంది. కొంతమందికి విడిగా కలుపుకున్నా కానీ ట్యాంకీలో కొద్ది కలవటం లేదని కంప్లైంట్ వచ్చింది. సో లిక్విడ్ ఫామ్ అయితే మనకి ఇబ్బంది ఉండదు. లిక్విడ్ ఫామ్ మనకి దేంట్లో ఉందంటే, తక్కువ ప్రైస్లో, మీ అందరికి తక్కువ ప్రైస్లో మంచి న్యూట్రియంట్స్ ఇవ్వగలిగింది నేను చెప్తున్నాను ఒక వారం నుంచి, మల్టీసీ అనేది. ఈ మల్టీసీ అనేది ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ ఫార్ములా 7తో డీట్గా పనిచేసే మంది ఇది. సో దీన్ని కూడా కాంబినేషన్ మనం పెట్టుకోగలిగితే, అంటే అన్నింటిలో పెట్టుకుంటే మంచిది. ఈ ఎలాంటిలు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఉన్న పూత మీద సెట్టింగ్కి, ఆ పూత బాగా నిలబడేదానికి మనం అలెంటో వాడుతున్నాం. మరి కొద్ది డ్రాపింగ్ ఉంటుంది కాబట్టి, పండు పిన్నేసాయి, పండు కూడా రాలే అవకాశం ఉంది కాబట్టి, ఈ మనం మల్టీసీ అంటే మైక్రోన్యూట్రియంట్స్ మనం ఇవ్వగలిగితే ఆ డెఫిషియన్సీ కూడా ఉండదు, ఆ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది ఒకేసారి. సో ఇలా ఒకేసారి రెండు సమస్యలు కంట్రోలింగ్ కోసం మనం అలెంటో మరియు మైక్రోన్యూట్రియంట్స్ అని చెప్పుకునే మల్టీసీ, ఈ రెండు కాంబినేషన్స్తో చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇట్లా వాడగలిగితే బాగుంటుంది. సో అలెంటో గురించి మీకు క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. చెప్తున్నానండి, దాదాపు 5-6 రకాలుగా ఉపయోగపడుతుంది ఈ అలెంటో. సో దీన్ని మనం కొట్టామంటే మళ్ళీ కొట్టాలనిపించింది, అంత మంచి మంది ఇది. ఇది 45 రోజుల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. బట్ ఇప్పుడు అందరి పూత స్టేజ్ కాబట్టి కొట్టుకుంటే మంచిది, దీన్ని పిచికారీ చేసుకుంటే మంచిది. ఇది ఎకరాన్ డోసు 250 ml. మినిమం బాగా తడిచేలా కొట్టాలి, సాయంత్రం వేళలోనే కొట్టాలి. ఉదయం మనకి కాకుండా సాయంత్రం అయితే బాగుంటుంది, ఎందుకంటే నైట్ అంతా కూలింగ్ ఉంటుంది కాబట్టి మందు మొక్క పైన ఆరిపోదు, స్లోగా పనిచేసిద్ది, చాలా బాగా పనిచేసిద్ది. క్వాలిటీ అనేది అంటే ప్రతి చుక్క చక్కగా పనిచేయాలంటే ఈవినింగ్ అవర్స్లోనే కొట్టుకుంటే మనకి మంచిది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేయాలని కోరుకుంటున్నాను. దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అనుకుంటున్నాను. అందించకపోతే మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.